హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆఫీస్కి వెళ్ళకుండా గవర్నమెంట్ ఆఫీస్కి ఇంటి దగ్గర నుండి మనం గవర్నమెంట్ సర్వీసెస్ ఎలా పొందాలి, మన మొబైల్లోనే ఎలా పొందవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఇట్లాంటి సర్వీసెస్ కోసం ఒక గవర్నమెంట్ అఫీషియల్గా మన మిత్ర అనే ఒక వాట్సాప్ నెంబర్ విడుదల చేసిందండి. ఆ నెంబర్ వచ్చేసి 9552300009. ఈ నెంబర్ అనేది మన మొబైల్లో సేవ్ చేసుకున్నాం అనుకోండి, వాట్సాప్లో ఆటోమేటిక్గా చూపిస్తుందండి. అప్పుడు తర్వాత దీని నుంచి మనం ఎలా సేవలు పొందాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీన్ని వాట్సాప్ మన మిత్ర అంటారనమాట. ఈ నెంబర్ని వచ్చేసి ఈ నెంబర్ ద్వారా మనము తల్లికి వందనం స్టేటస్, తర్వాత కరెంటు బిల్ ఎలా కట్టాలి, రేషన్ కార్డ్ సర్వీసెస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి సేవలన్నీ పొందొచ్చండి. వ్యవసాయ పథకాలకు సంబంధించి స్టేటస్ ఉందా లేదా, మనకు రైతు భరోసా పడిందా లేదా, లేకపోతే పడలేదంటే ఎందుకు పడలేదు, అన్న క్యాంటీన్స్ ఏమైనా దగ్గర ఏవేవి ఉన్నాయి ఇలాంటి క్యాంటీన్స్ కానీ, అన్నదాత సుఖీభావ స్టేటస్ కానీ, లేకపోతే ఏపీఆర్టీసీ సేవలు అంటే బస్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కరెంటు బిల్లు కట్టచ్చు. తర్వాత విద్యా దీవెన పడిందా లేదా, 10th ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ కానీ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన వివరాలు, ఉద్యాన శాఖకు సంబంధించిన వివరాలు, జైలు సేవలు, ఇలాంటి ఎన్నో సేవలు మనం ఈ రైతు భరోసా నుంచి, ఈ మన మిత్ర నుంచి ఇవన్నీ తెలుసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎలా తెలుసుకోవాలంటే మనం ఆ నెంబర్ సేవ్ చేసుకుంటాం కదండి మన మొబైల్ నెంబర్లో. తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టాలి వాళ్ళకి. మనకు మెసేజ్ పెడితే ఒక రిటర్న్ మెసేజ్ వస్తుందన్నమాట, ఈ సేవను ఎంచుకోండి అని చెప్పేసి. ఈ సేవను ఎంచుకోండి అని చెప్పి వచ్చేసినప్పుడు మనం ఎటువంటి సేవ కావాలి, తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయాలనుకోండి, దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అక్కడ మన ఆప్షన్ అడుగుతుంది అన్నమాట, తల్లికి వందనం స్థితి అంటే మనకి పడిందా లేదా, ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు అనే చూపిస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే తల్లి ఆధార్ నెంబర్ అడుగుతుంది. తల్లి ఆధార్ నెంబర్ అయినప్పుడు మన తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ పడింది అనుకోండి, పడింది అని చూపిస్తుంది అమ్మఒడి. లేకపోతే ఎందుకు పడలేదు, ఒకవేళ పడలేదు అనుకోండి, మనం ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. మనం గ్రీవెన్స్ అంటారనమాట, దీన్ని గ్రీవెన్స్ అప్లై చేయొచ్చు. ఇలా మనం ఇంట్లో నుండి కరెంటు బిల్లు కూడా కట్టచ్చు. తర్వాత ఎఫ్ఐఆర్ సేవలు అంటే ఎఫ్ఐఆర్ గురించి మనకు సంబంధించినటువంటి ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తాం కదండి, పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉంటాం. ఏదైనా అవసరం కోసము ఎఫ్ఐఆర్ కావాలి మనకి, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాట్సాప్ సేవలలో పోలీస్ సేవలు ఎంచుకున్నప్పుడు పోలీస్ సేవల సెట్లో ఉంటుంది కదండి, దాంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎఫ్ఐఆర్ స్టేటస్ అంటే ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవచ్చు. తర్వాత ఏదైనా అవసరం కోసం మనం ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఏదైనా డెత్ కేసెస్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ మనం ఎల్ఐసికి అలా ఇలా అప్లై చేస్తుంటాం కదండి, అలాంటి కేసెస్లో మనకి ఎఫ్ఐఆర్ కంపల్సరీ కావాలి. స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్ మనం వాట్సాప్లోనే ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మోస్ట్లీ ఈ చలానా కడుతుంటారు కదా, బైక్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్కి కానీ చలానా పడినప్పుడు మనకి చలానా పడిందా లేదా, ఎన్నిసార్లు పడింది, ఇలాంటి స్టేటస్లని దాంట్లో చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకుని పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసేయచ్చు వాట్సాప్లోనే. ఇలాంటి ఇంకా ఎన్నో సేవలు ఉన్నాయండి. మోస్ట్లీ 200 సేవలు వాట్సాప్లో ఉన్నాయి మన మిత్ర వాట్సాప్లో. ఈ సేవలన్నీ మనం ఇంటి దగ్గర నుంచి మన మొబైల్లోనే ఏ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోకుండా అన్నీ ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ కనుక ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.